దయాకర్ గారు ప్రభుత్వ విప్ ఈరోజే శాసన మండలి విప్గా ఆయన తీసుకున్నారు, విప్గా నియామకమైనారు. అద్దంకి దయాకర్ గారు కూడా మనకు జాయిన్ అయ్యారు. ముందు దయాకర్ గారితో మాట్లాడి మీ దగ్గరికి వస్తాను. దయాకర్ గారు, ఏంటి బడ్జెట్ని మీకు చూడగానే మీరు ఇటువంటి బడ్జెట్లు చాలా ఉద్యమకారుడిగా చూశారు, ఎమ్మెల్సీగా ఇంతకుముందు చూశారు, ఇప్పుడు విప్పుగా చూశారు. ఈరోజు ఏమనిపించింది? ఇది ఇందులో ఏం మీకు గొప్పగా అనిపించింది, ఏది కొత్తగా అనిపించింది అంటే ఏం చెప్తారు? ముందు మీకు అభినందనలు, ప్రభుత్వ విప్ శాసన మండలిలో విప్పుగా కళ్యాణ్ గారు, ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ కూడా ఏమంటాం, కొత్తగా అంటే విప్పుగా వచ్చి కొత్తగా అయినందుకు ఇప్పుడు బాధ్యతలు ఇక రవీంద్రరావు గారికి తెలుస్తుంది భవిష్యత్తులో, కానీ కొంచెం కొత్తగానే ఉన్నది. బట్ ఈజీగానే మనం సాల్వ్ చేసుకునే పనిలో ఉంటాం. బట్ ఇవాళ బడ్జెట్ గురించి వచ్చినప్పుడు మాత్రం ఏంటంటే కొంచెం హ్యుమానిటేరియన్ యాంగిల్లో ఉంది. ప్రత్యేకించి బ్రేక్ఫాస్ట్ కానీ, లేకపోతే ఇంటర్మీడియట్ పిల్లలకు మధ్యాహ్న భోజనం కానీ, తెలంగాణ పబ్లిక్ స్కూల్ కానీ, ఇట్లాంటి కొన్ని కొత్త అంశాలు హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ తో పెట్టిన పరిస్థితి. విమర్శలు ఉంటాయి, కానీ విమర్శలు దానికంటే కూడా బడ్జెట్ లో మిగతా అంశాలన్నీ కూడా అన్ని ప్రజాకోణాన్ని ఆవిష్కరించేది. ఇన్ని రోజులు చెప్పిన మూసీకి సంబంధించి కానీ, ఇతరత్ర హైడ్రాకి సంబంధించిన అంశాలు కానీ, ఎస్సీ ఎస్టీ సప్లాన్కి సంబంధించిన అంశం కానీ, లేదంటే బీసీలకు ఈసారి ఎక్కువ 12,000 కోట్ల పైచిలకు మనం పెట్టడం జరిగింది. ఇట్లాంటి న్యూ థాట్స్ తో ఒక సోషల్ జస్టిస్ జరిగే విధంగా చేసినట్టుగా నాకు కనబడింది. సో విమర్శలు వచ్చిన తర్వాత చూద్దాం ఏం దాంట్లో వచ్చినాయి అనేది నేను మళ్ళీ స్పందిస్తాను. ఎందుకంటే అంటే దయాకర్ గారు, ఇక్కడ ఒక ప్రధాన విమర్శ వస్తుంది ఏంటంటే, ఫస్ట్ మీరు బడ్జెట్ లో చూపించిన దాంట్లో 50,000 కోట్లు 6 గ్యారెంటీలకు కేటాయించారు. అయితే గత బడ్జెట్ లో ఇంతకంటే ఎక్కువ కేటాయించారు. అంటే 6 గ్యారెంటీలకు పెరగాల్సిన బడ్జెట్ తగ్గిపోయింది అనే ఒక చర్చ ప్రధానంగా. మీరు ఓవరాల్ ఇప్పుడు రేపు బడ్జెట్ చర్చ జరుగుతుంది కదా, దాంట్లో వాటిని ఎందుకు మనము అడ్జస్ట్మెంట్ మోడ్ లో చేసినాం అనేది చాలా సీరియస్ గా డిస్కషన్ అవుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే 6 గ్యారెంటీల విషయంలో కొన్ని ఆల్రెడీ అమలు అవుతున్నాయి. సో మిగతా వాటి విషయాల్లో కొత్తగా నిర్వహించాల్సిన వాటి అంశంలో ఎప్పుడు నిర్ణయం తీసుకుంటాం అనేది భవిష్యత్తులో ఉన్న దీంట్లో అలొకేషన్స్ ఏం చేయాలి, అవి ఎక్స్ట్రా బడ్జెటరీ ఏమంటారు ఇష్యూస్ లో దాన్ని ఇన్వాల్వ్ చేసే పరిస్థితి ఉంటుంది. దానికి బడ్జెట్ ఇప్పుడు చేయడానికి ఏంటంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ కానీ, విధానాలు కానీ క్రోడీకరించడానికి సమయం పడుతుంది డెఫినెట్ గా. దయాకర్ గారు వచ్చారు. దయాకర్ గారు, మసిపూసి మారేడుకాయ చేయడం తప్ప ఇందులో ఏం లేదు. అభివృద్ధిని పక్కన పెట్టారు. పర్ క్యాపిటల్